ఓకే, అబద్ధం కాదు, సత్యదూరం అని. ఆల్ రైట్, అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా, సత్యదూరం. కానీ హరీష్ రావు గారు, మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను, ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో ఏదని 1,72,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాళేశ్వరం జరిగిన లోటుపాట్లని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది, దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్లా చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అదో చేయటం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవటం కోసం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి తప్పులను ఒప్పుకోని వారు చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా వారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ఇంకెవరైనా మంత్రులు మాట్లాడితే అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి సార్. ఇక నేను నాతో అయితలేదు సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడుతా అంటే మా ఇంకన్నా లేచి ఎస్ఎల్బీసీ సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి కేఆర్ఎంబీ మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా. టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన మరి టైం అధ్యక్ష